మా శివాయపల్లి గ్రామ పంచాయతీ మరియు మెదక్ మండల్ శివాయపల్లి గ్రామంలో మంగా సిద్ధగౌడ్ గారి కుమారుడు ఆనంద్ గౌడ్ అలియాస్ వేణుగౌడ్ గారి భార్య కూతురు సంధ్యారాణి చందన గారు మొన్న 14వ తారీఖు నాడు మెదక్ మండలం పాపన్పేట మండలకు వాళ్ళ తల్లిగారింటికి వచ్చి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరుతుండగా వాళ్ళు స్థిరంగా మస్కట్లో స్థిరపడ్డారు. వాళ్ళ కూతురాగు ఆమె జాబ్ గురించి బెంగళూరులో పికప్ చేసి తిరిగి ప్రయాణానికి బయలుదేరుతున్నారు. ఇలాంటి సంఘటన జరిగింది. ఇలాంటి సంఘటనకు మా గ్రామస్తులం అందరం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఆయన కుమారుడు ఆనంద్ గౌడ్ 18 సంవత్సరాల క్రితం మస్కట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాడు. వాళ్ళ పిల్లలు భార్య బిడ్డ సంధ్యారాణి పాపన్పేట తల్లిగారింటికి వచ్చి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి కర్నూలు బస్ ఎక్కి ఇది బెంగళూరు వెళ్తుండగా కర్నూలు దగ్గర బస్సులో ఫైర్ యాక్సిడెంట్లు మరణించడం జరిగింది. దానికోసం మా గ్రామస్తులమంతా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.